ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మీ నాన్న ఏం చేస్తున్నాడు అనేది మీకు గుర్తు చేసి ముగిస్తాను. ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, చదవండి. దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని బట్టి ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తాన్ని క్రీస్తునందు ఏకంగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయం, ఆయన సంకల్పం భూమి ఆకాశములను కలపటం. నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టడం కాదు, అది మతం. నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టడం మతం, ఫిలాసఫీ. ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం వేరు. ఆయన సంకల్పం ఏమిటి అనంటే భూమి ఆకాశములను కలపటం. దేవుని సన్నిధిలో మనుష్యులు బ్రతుకున్నట్లు, ఆయన మనతో కాపురముండునట్లు మనుష్యుని యొక్క ప్రయాణం 3 దిశలుగా వెళుతోంది. మనం చచ్చిపోయి ఎక్కడికో వెళ్ళేది కాదు మన ప్రయాణం తోటలో మొదలైంది. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానంతో కూడిన ఆశీర్వాదంతో మొదలైంది. ఆ తోటలో ఉన్నటువంటి ప్రయాణం అరణ్యము గుండా వెళుతోంది, నగరాల గుండా వెళుతోంది, దేవుని రాజ్యము గుండా వెళుతోంది. ఆ రాజ్యములో దేవుని సన్నిధి, ఆ రాజ్యంలో దేవుని ఐక్యత, ఆ రాజ్యంలో మనుషులందరినీ ఐక్యపరిచేటటువంటి ఆయన చేసిన నిబంధన చివరకు దేవుని రాజ్యము సంపూర్ణముగా ఇంకొక నగరంగా మారబోతుంది. ఏంటి ఆ నగరం? తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెండ్లి కుమార్తె వలె నూతన యెరూషలేము అలంకరింపబడి భూమి మీదికి దిగి రాబోతోంది. ఆ నగరంలో మనం నివాసం చేయబోతున్నాం. ఆ నగరంలో దేవుడు మనతో కాపురం ఉండబోతున్నాడు. ఆయన సన్నిధిలో, ఆయన ముఖ కాంతిలో మనం ఉండబోతున్నాం. భూమి ఆకాశములు ఐక్యపరచబడి నూతనాకాశము నూతన భూమి అనేటటువంటి దేవుని నూతన సృష్టిలో మనం ఉండబోతున్నాం. ఇది మన ముందు నడిచిన వారు, మనకు వాక్యోపదేశం చేసిన వారు నేర్పినటువంటి సత్యం. అర్థమవుతుందా? ద రియాలిటీ, ద ట్రూత్ ఆఫ్ బైబిల్ ఈజ్ గాడ్ కమింగ్ అండ్ డ్వెలింగ్ విత్ అస్. దేవుడు వచ్చి మన మధ్య నివాసం చేయటం, మనం ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు. దేవుడు వచ్చి మన మధ్య నివాసం చేస్తాడు. ఆ నూతన సృష్టిలో తండ్రి లేని నువ్వు తండ్రిని కనుగొంటావు. హల్లెలూయా. నాకు నిజమైన తండ్రి కనిపిస్తాడు. నా నిజమైన తండ్రి దగ్గరికి వెళ్ళి నేను హత్తుకుంటాను. ఆయన నా కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాడు. దాట్ ఈస్ వాట్ యువర్ గాడ్ ఈస్ డూయింగ్. దాట్ ఈస్ వాట్ యువర్ ఫాదర్ ఈస్ డూయింగ్. నీ తండ్రి చేసేటటువంటి పని అది. నీ తండ్రి నీకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకునే తండ్రి. ఈ దేవుని రాజ్యం అనేటటువంటి దర్శనం చూసి దానియేలు చెప్పినటువంటి ఆ ఇంతై మహాపర్వతమైనటువంటి ఆ రాయి వచ్చి ఈ ఊర్లో పడితే ఒక సమాజముగా స్త్రీ అని పురుషుడని తేడా లేకుండా, గ్రీకు దేశస్థుడని యూదుడని తేడా లేకుండా, దాసుడని యజమాని అని తేడా లేకుండా అందరూ కలిసి ఒక్కటిగా, ఒక్క శరీరముగా మారుతున్నారే, దీనినే రూపాంతరం అని పిలుస్తారు. ఈ రూపాంతరం ఇంతటితో ఆగదు. ఈ రూపాంతరం ఒక నూతన యెరూషలేము అనే పట్టణంలోనికి వెళ్ళిన తర్వాత ముగుస్తుంది. ఆ పట్టణంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఆ పట్టణంలో మనకంటే ముందు నిద్రించినటువంటి పరిశుద్ధులు కూడా ఉంటారు. మనకంటే ముందు నిద్రించినటువంటి, ఒకవేళ నీ భర్త నిద్రించి ఉంటే నువ్వు ఆయన చూస్తావు, ఒకవేళ నీ భార్య నిద్రించి ఉంటే నువ్వు ఆమెను చూస్తావు. బ్రతికి ఉన్న మనం వెళ్ళి వారిని స్వాగతించి తీసుకుని వస్తాం. రాజు, ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ వస్తాడు. ఆయన ఆల్రెడీ వచ్చేశాడు, తన రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలో భాగంగా నువ్వు ఉంటున్నావు. మళ్ళీ ఇంకొకసారి సంపూర్ణమైనటువంటి రూపాంతరము చెందిన తర్వాత, మెటమార్ఫోసిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత ఆయన నీకు ఫలించే అధికారముతో కూడిన బాధ్యత, అభివృద్ధి చెందే అధికారముతో కూడిన బాధ్యత, విస్తరించే అధికారముతో కూడిన బాధ్యత, భూమిని నిండించే అధికారముతో కూడిన బాధ్యత, ఆయనతో కలిసి రాజ్యమేలే బాధ్యత నీకు ఇవ్వబోతున్నాడు. దాట్ ఈజ్ నిత్య నిబంధన. అదే నిత్య నిబంధన అంటే, అదే బెరిత్ ఒలాం అనంటే, మనలను దూరం చేస్తున్నటువంటి మరణం, మనిషికి దూరం చేస్తున్నటువంటి మరణం, మనిషిని కుటుంబానికి దూరం చేస్తున్నటువంటి మరణం, మనిషిని సంఘానికి దూరం చేస్తున్న మరణం,
మనిషిని సమాజానికి దూరం చేస్తున్న మరణాన్ని ఆయన చంపేశాడు. తిరిగి పునరుత్థానం చెందినటువంటి మనుష్యులముగా మనం రాబోతున్నాం. పునరుత్థానం చెందినటువంటి కుటుంబాలుగా మనం కలవబోతున్నాం. పునరుత్థానం చెందినటువంటి సమాజములుగా మనం రాబోతున్నాం, ఉండబోతున్నాం. పునరుత్థానము చెందినటువంటి సృష్టి, ఆ సృష్టిలో మనం ఏలికలుగా ఉండబోతున్నాం. ఇది స్పష్టమైనటువంటి సువార్త, ఏ అరమరకులు లేనటువంటి సువార్త. ద హోప్, యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి నిరీక్షణ, యేసుక్రీస్తు మీ మనసుల్లో ఉంచుతున్నటువంటి నిరీక్షణ ఏమిటి అనంటే, నేను క్రీస్తును పోలినట్లుగా రూపాంతరము చెందిపోతాను. ఒకానొక రోజు క్రీస్తును పోలినట్లుగా రూపాంతరము చెందుతాను. సీతాకోక చిలుక ఒక కకూన్గా ఉండి మెల్లిమెల్లిగా అందమైనటువంటి సీతాకోక చిలుకగా తయారై బయటికి ఎలా వస్తుందో, ఇప్పుడు కకూన్గా ఉన్న నీవు, పాతి పెట్టబడిన నీవు, చచ్చిపోతున్న నీవు, చచ్చిపోయిన తరువాత అందమైన సీతాకోక చిలుక వలె పునరుత్థానము చెంది రాబోతున్నావు. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. 3వ దినమున యెహోవా సముఖమందు మనము బ్రతుకున్నట్లు ఆయన మనలను స్థిరపరచును. ఆ 3వ దినము కోసమే మనం వేచి చూస్తున్నాం. ఆ 3వ దినమును మరణాన్ని చంపి తిరిగి లేచినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు సూచనగా చూపించాడు. కానీ రాబోయేటటువంటి 3వ దినం ఒకటి ఉంది. ఆ 3వ దినములో నూతన ఆకాశము, నూతన భూమి, నూతన సృష్టిగా మనం ఉండబోతున్నాం. ఆ నూతన సృష్టిని అనుభవించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని పిలుస్తున్నాడు. తండ్రి, ఆయన భర్త కూడా. హృదయంలో ఉన్నటువంటి నీ బాధ ఆయనకు తెలుసు. ఆయన ప్రియుడు కూడా. నువ్వెవరికీ షేర్ చేసుకోలేని, ఎవరికీ పంచుకోలేనటువంటి నీ ఫెల్ట్ నీడ్స్, నీ హృదయాక్రందనలు, నీ ఒంటరితనం, నీ ఏడుపు అన్నీ తెలిసినటువంటి ప్రియుడు నీ ప్రియుడు. అంత మాత్రమే కాదు, ఆయన కాపరి. నిన్ను అనాథలుగా విడిచిపెట్టను, నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అని చెప్పి వెళ్ళినటువంటి కాపరి నీ కాపరి. ఈ కాపరి నీకు కావలసిందల్లా, కావలసిన పోషణ అంతా ఇవ్వగల కాపరి. చివరిగా ఈయన రాజు, ఈయన ప్రపంచములకు రాజు, ఈయన నీతికి రాజు, ఈయన మనుష్యత్వానికి రాజు, ఈయన నీతి న్యాయములు జరిగించే రాజు. భూమి ఆకాశములను తన చేతి చేత లేకపోతే తన మాట చేత సృజించినటువంటి రాజు, ప్రపంచములను ఏలే రాజు, భూమి ఆకాశములను ఐక్యపరిచే రాజు, మీ మనస్సులను నిర్మించే రాజు, మీ ఒంటరితనాన్ని చూసినటువంటి రాజు, ఆ ఒంటరితనంలో నేను ఉన్నాను, నేను నీ మాట విన్నాను అనే రాజు. ఒకానొకప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి 5 మంది భర్తలున్న తర్వాత కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక స్త్రీ ఒంటరిగా వచ్చి నీళ్లు చేదుకుంటుంది అని తెలుసుకున్నటువంటి నీ రాజు ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుని, అమ్మా నీళ్ళు ఇస్తావా అని అడుగుతాడు. ఈ రాజు కథ వేరు. దిస్ కింగ్ ఈజ్ యువర్ కింగ్. రాజు లేని రాజ్యంగా మనం మారిపోతే రాజై వస్తున్నాడు. కాపరి లేని గొర్రెలుగా మనం ఉంటే కాపరై మన మధ్యకు వచ్చాడు. తండ్రి లేని కుటుంబముగా మనం ఉంటే తండ్రిగా తన హృదయాన్ని మనతో పంచుకుంటున్నాడు. ఎంత బాధపడుతున్నాను నేను నీ పట్ల అని చెబుతాడు. భర్త వదిలేసినటువంటి భార్యగా మనం ఉంటే భర్తై మన దగ్గరికి వస్తున్నాడు. నువ్వు విధవరాండ్రకు తోడుగా ఉండు అని చెప్పినటువంటి మన ప్రభువు యొక్క మాట. ఆయన మనల్ని ప్రేమించే ప్రియుడు. ఎంతగా ప్రేమిస్తాడంటే తన ప్రాణాన్ని సైతం ఇచ్చే ప్రియుడు. 5 రకాలైనటువంటి క్యారెక్టర్స్, 5 రకాలుగా ఆయన మనతో పెట్టుకున్నటువంటి సంబంధం. ఈ సంబంధం ఇంతకంటే పదిలమైన, ఇంతకంటే స్థిరమైన, ఇంతకంటే సంతోషాన్నిచ్చే సంబంధం నా జీవితంలో నేను వెతికే ప్రయత్నం చేస్తే కూడా దొరకలేదు. దిస్ ఈస్ ది అల్టిమేట్ రిలేషన్షిప్ దట్ యూ కెన్ హ్యావ్ విత్ ఎనీబడి. ఎవరితోనూ, చివరికి నా భార్యతోనూ నాకు లేనటువంటి పారదర్శకమైనటువంటి సంబంధం దేవునితో సాధ్యం. ఆ రాజు, ఆ తండ్రి, ఆ ప్రియుడు, ఆ కాపరి, ఆ భర్త ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నేను కట్టే రాజ్యంలో నువ్వు ఉన్నావా? కేవలం వచ్చిపోతున్నావా? నేను కట్టే రాజ్యంలో నా కుటుంబంలో భాగంగా నువ్వు కోరుకుంటున్నావా?
ఇంకా వెనకే 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 తిరుగుతున్నావా? నేను కట్టే రాజ్యానికి నువ్వు ఒక గుదిబండలా ఉంటున్నావా, లేక ఫ్రీడమ్, స్వాతంత్రం కోరుకుని ఈ ప్రపంచంలో మీ నాయన ప్రపంచం ఇది అని సీతాకోక చిలుక వలె ఎగిరే స్వాతంత్రంలో బ్రతుకుతున్నావా? ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు ఆర్ రెబెలియస్ ఇన్ యువర్ నేచర్, తిరుగుబాటు నీ హృదయంలో ఉంటే ఎక్కడో నీ తండ్రి ప్రేమను నువ్వు కోరుకుంటున్నావేమో. నీకంతకు నువ్వు ఒక షెల్ నిర్మించుకొని ఎవరితో పంచుకోకుండా నువ్వు ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నావా? ఆ షెల్ పగలగొట్టడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు, తడుతున్నాడు. దాన్ని పగలగొట్టి చూడు, నువ్వు సీతాకోక చిలుక అవుతావు. నీతో సంబంధం, నీతో ప్రేమగా మాట్లాడటానికి, నిన్ను ప్రోత్సహించటానికి, నీకు బలం ఇవ్వటానికి, నీకు ఆర్థికంగాను అలాగే అన్ని కోణాలలో నిన్ను బలపరచటానికి ఆయన సిద్ధం. అంత మాత్రమే కాదు, ఈ తండ్రి నీ హృదయాక్రందనను మాత్రమే కాదు, నీ శరీరంలో ఉన్న బలహీనతను కూడా చూస్తున్నాడు, స్వస్థపరచటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి ఆయన స్వస్థపరుస్తాడు. ఈ రాత్రి నీకున్నటువంటి ప్రతి రోగము నుంచి నీకు స్వస్థత లభిస్తుంది. నేను చెప్తున్నందుకు కాదు, నేనేదో చేస్తే అవుతుందని కాదు. మీరు అడగండి, ఆయన ఇస్తాడు. ఆయన మీ జీవితాల్లో చేస్తాడు. నేను అడిగాను, నాకు ఇచ్చాడు. ఇట్స్ ఆల్ అబౌట్ హోప్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ట్రస్టింగ్ యువర్ గాడ్. నీ తండ్రి పట్ల నీకు ఉండాల్సిన నమ్మకం, నీ తండ్రిని ఆనుకోవటం. అయితే నీ తండ్రి నువ్వు గొనుగితే, నువ్వు కొట్లాడితే, నువ్వు పోరాడితే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయే టైప్ కాదు. నీకు ఆ హక్కు ఇచ్చాడు, నీకు ఆ హక్కు ఇచ్చాడు. నువ్వు నీ ఒంటరితనంలో, నీ బలహీనతలో, నీ రోగంలో ఆయనతో పోరాడు. ఆయన అడుగు, ఎందుకు ఇలా అవుతుంది నాకు అని అడుగు. సమాధానం ఆయనే ఇస్తాడు. నాకే ఎందుకు, నా కుటుంబానికే ఎందుకు, నా సంఘానికి ఎందుకు ఇలా అవుతుంది, మా సమాజానికి ఎందుకు ఇలా అవుతుంది, సమాధానం ఆయనే ఇస్తాడు. వెయిట్ అండ్ సీ. ఊరకనే ఉండి యెహోవా ఇచ్చే రక్షణను చూడు అంటాడు. ఊరకనే జస్ట్ నిలబడి చూడంతే. నా పనులు, నా సంకల్పం, నా తీర్మానాలు, నేను చేసే పనులు నీకు అందవు. నీ ఆలోచన ఎక్కడ ఆగుతుందో దాని నుంచి ఒక 20 కిలోమీటర్ల తర్వాత నాది మొదలవుతుంది అంటాడు. నేను చూడలేదు నా భవిష్యత్తు ఇలా ఉంటుందని, కానీ ప్రభు చూశాడు. నా పోరాటంలో నాకు నేర్పిన పాఠాలు, నా పోరాటంలో నన్ను నిలబెట్టిన పద్ధతి, నా పోరాటంలో నన్ను ఆశీర్వదించిన విధానం ఇంత అంతా కాదు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఏ నక్సలైట్గానో, రాడికల్గానో, రౌడీగానో బతకాల్సిన నన్ను ఆయన హెచ్చించాడు. ఆయన నిజంగానే లోకమునకు వెలుగు అని ఆయన చేసిన వాగ్దానముతో కూడిన ప్రమాణాన్ని నెరవేరుస్తున్నాడు. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ యూ. నీ జీవితంలో కూడా అది సాధ్యం. ముఖ్యంగా యువకులు, మైకుల ద్వారా వింటూ ఉన్న, లైవ్ ద్వారా వింటూ ఉన్న యువకులకు, యువతులకు ఈ మాట చెప్తున్నాను. మీ లైఫ్లో ఇప్పుడు మీరున్నటువంటి స్టేజ్లో మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, మీకు చాలా ప్రశ్నలు ఉంటాయి, చాలా పోరాటం ఉంటుంది, కంపారిజన్ ఎక్కువ ఉంటుంది. పక్కనోళ్ళు కంపేర్ చేస్తారు, మిమ్మల్ని మీరు చేసుకుంటారు. అందంలో కంపారిజన్, చదువులో కంపారిజన్, ధనంలో కంపారిజన్, కులంలో కంపారిజన్, మతంలో కంపారిజన్, ప్రతి చోట్ల పోల్చుకోవటం ఎక్కువ. కానీ మీ నాన్న, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మిమ్మల్ని ప్రేమించే నాన్న. అయితే మీ నాన్న మిమ్మల్ని పిలుస్తున్నాడు. నీ యవ్వన ప్రాయంలో, నీ యువతలో, ఇన్ యువర్ యూత్ఫుల్నెస్, కమ్ టు యువర్ ఫాదర్. నీ తండ్రి దగ్గరికి వచ్చి ఆయన కౌగిలిని ఒకసారి అనుభవించి చూడు. నీ జీవితం మారిపోతుంది. నా జీవితం మారింది. నా జీవితం భేషుగ్గా మారింది. పెంట కుప్పల మీద పడి ఉండేవాడిని, భయంకరంగా నేను మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి ఉన్నవాడిని. నా జీవితాన్ని మార్చాడు. నీ జీవితాన్ని మారుస్తాడు. అండ్ టుడే, ఈరోజు, ఒకానొకప్పుడు నేను బ్రతికే గనక బ్రతికునుంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను చూసి అసహించుకునేవారు. ఈరోజు గర్వపడక్కర్లేదు, కనీసం అసహించుకోరు. గర్వపడక్కర్లేదు, కనీసం అసహించుకోరు. ఈ రాత్రి ఈ పిలుపు మీ నాన్నది. మీ నాన్న మిమ్మల్ని పిలుస్తున్నాడు. నేను ఒక ఉద్యమం చేస్తున్నాను. ఆ ఉద్యమంలో నా పిల్లలందరినీ పోగేస్తున్నాను, ఒక్క శరీరంగా పోగేస్తున్నాను. ఆ శరీరంలో నువ్వు భాగమవుతావా అని పిలుస్తున్నాడు. నిర్ణయం తీసుకుంటే నీకు మంచిది.